వేతనాల పెంపుపై కొలిక్కిరాని ఫెడరేషన్ చర్చలు. డిసెంబర్లోనే రాజాసాబ్ రిలీజ్ కు సన్నాహాలు. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. వేతనాల పెంపు అంశంపై లేబర్ కమిషన్ కు వెళ్లారు ఫిలిం ఫెడరేషన్ నేతలు. 30% వేతనాల పెంపు అంశంపై లేబర్ కమిషన్ అడిషనల్ కమిషనర్ గంగాధర్తో చర్చించారు. ఈ పర్సెంటేజ్ విషయంపై ఫిలిం ఫెడరేషన్ ముందు లేబర్ కమిషన్ ఓ ప్రతిపాదన ఉంచింది. ఈ అంశంపై నిర్మాతలతో చర్చిస్తామని కార్మికులకు లేబర్ కమిషన్ హామీ ఇచ్చింది. వార్ 2 అంటూ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తామంతా ఒకటే ఇండస్ట్రీ అని భారతీయ చిత్ర పరిశ్రమగా గుర్తించాలన్నారు. మంచు మనోజ్ తన 21వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. డేవిడ్ రెడ్డి అనే పేరుతో ఈ మూవీని తెరకెక్కనున్నట్లు మనోజ్ తెలిపారు. హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ గా ఈ మూవీ సిద్ధం కానుంది. హనుమరెడ్డి అక్కంటి దర్శకత్వంలో 1897, 1922 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ది రాజాసాబ్ రిలీజ్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. డిసెంబర్ 5న విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర యూనిట్ దానిపై క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారని, కానీ డిసెంబర్లోనే తప్పకుండా రిలీజ్ చేస్తామన్నారు. హీరో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరసింహారెడ్డి విజయం తర్వాత వీళ్ళిద్దరి కలయికలో రెండో మూవీ రానుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మించనున్నారు. చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ వినూత్నమైన ఎపిక్ స్టోరీలా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. విజయ్ తో గతంలో టాక్సీవాలా అనే సినిమాను రూపొందించిన రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో తాజాగా తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం తొలుత భారీ బడ్జెట్ ను అనుకున్నారని, అంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అవుతుందేమో అని మేకర్స్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కిష్కింధపురి. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ ను సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న సిరీస్ అరేబియా కడల్. సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కు సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. క్రిష్ జాగర్లమూడి రచయిత. ఈ సిరీస్ ఎల్లుండి నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. కే హుయ్ క్వాన్, అరియానా డెబోస్ తదితరులు నటించిన చిత్రం లవ్ హర్ట్స్. ఈ చిత్రాన్ని జోనాథన్ యూసేబియో తెరకెక్కించారు. ఇప్పటికే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం రేపటి నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ధనుష్ హీరోగా నటించిన రామ్జానా సినిమాను ఇటీవల రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ను ఏఐ సాయంతో మార్చి రిలీజ్ చేయడంతో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే ధనుష్, దర్శకుడు ఆనంద్ స్పందించారు. తాజాగా వీరు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.